అందరికీ ఆహ్వానం. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. కూడి వచ్చిన దైవ బిడ్డలందరికీ ఈ సమయాన్ని ఇచ్చిన మరి అయ్యగారికి, అమ్మగారికి, అదేవిధంగా సూర్యస్వామికి క్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం, చేతులు ఉన్నవారు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రియులారా మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. ప్రియులారా, ఈ లేవియ కాండంలో ఒక చక్కగా మాట రాయబడి ఉన్నది. సుమారుగా ఈ లేవియ కాండం రాసింది ఎవరంటే భక్తుడైన మోషే గారు రాసిండాడు. ప్రియులారా, క్రీస్తు పూర్వం 1445లో ఈ లేవియ కాండం రాయటం జరిగింది. ప్రియులారా, మోషే గారు ఎలా రాశాడంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా లేవియ కాండం రాయబడి ఉంది. ఇప్పుడు లేవియ కాండంలో 23వ అధ్యాయము 3వ వచనములో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఒక్కసారి మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచించుదాం. ప్రియులారా, మీలో ప్రతి వారు ఎవరంటా భయపడాల్సింది? ఎవరికి భయపడాలి? ఇది ఎప్పుడు రాయబడ్డది? ఎన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డది? ఒక్కసారి మీరు ఆలోచించి. అంటే క్రీస్తు పూర్వం 1445లో భక్తుడైన మోషే గారి ద్వారా దేవుడు రాయించినటువంటి గ్రంథంలో ఆనాటి తరం నుంచి ఈనాటి తరం వరకు కూడా రాబోతున్న భవిష్యత్తుని, ఇప్పుడున్న కాలాన్ని దేవుడు భవిష్యత్తుని ఎరిగినవాడు కాబట్టి చక్కగా లేఖనములో రాయబడుతుంది. మీలో ప్రతి వారు ఎవరికి భయపడాలంటండి? మనం ఎవరికి భయపడతాం ఈరోజు? ఒక్కసారి మనం ఆలోచించి. కొంతమంది టీచర్కి భయపడతారు, కొంతమంది ప్రియులారా పోలీసు వారికి భయపడుతుంటారు, ఇక కొంతమంది ప్రియులారా అయో కారణాలలా అయో వాటికి భయపడతారు. బైబిల్ ఏం చెప్తుందంటే నిన్ను కన్న తల్లికి భయపడమని చెబుతుంది, నిన్ను కన్న తండ్రికి భయపడమని చెబుతుంది. నీకు భయభక్తులు కలిగి ఉండాలన్నా, భయభక్తులు కలిగి నువ్వు జీవించాలన్నా, భయభక్తులుగా నువ్వు మాట్లాడాలన్నా ముందు నీ ఇంటిలోనే నువ్వు విధేయత నేర్చుకోవాలి. నీ ఇంటిలోనే ఒక క్రమంగా నువ్వు నేర్చుకోవాలి. నీ ఇంటిలోనే ఒక పద్ధతిగా నువ్వు ఉండాలి. నీ ఇంటిలోనే నీ తల్లిదండ్రులకి భయపడి ఉండాలి. ఈరోజు ఎంతమంది బిడ్డలు, కొడుకులు కన్న తల్లికి తండ్రికి భయపడుతున్నారు? నిజంగా ఒక్కసారి మనం ఆలోచించి. నేను అందరికన్నా కానీ కొంతమందిని చూస్తే పిల్లారా, పిల్లలు చూసి తల్లి భయపడుతుంది. ఈరోజు పిల్లలు చూసి తండ్రి భయపడుతున్నారు. పిల్లారా, అంత దేవుడు చెప్పిన వాక్యానికి జరుగుతున్న వాటికి రివర్స్ అయిపోయింది. తల్లి ఏమో భూమి మీద కూర్చుంటేమో, బిడ్డేమో కుర్చీ మీద కూర్చొని తల్లిని మంచిగా తెమ్మంటుంది. తల్లి కూర్చోవలసిన పొజిషన్లో ఎవరు కూర్చుంటున్నారు? బిడ్డ కూర్చుంటుంది. తండ్రి కూర్చోవలసిన పొజిషన్లో ఎవరు కూర్చున్నారు? కొడుకు కూర్చుంటున్నాడు. ఆమెకు ఇష్టమైన కూర వండాలి. మళ్ళీ ఏమండి నడి మంచంలో కూర్చుంటే అన్నం పెట్టరా? ఏమండి ఈ పిల్లలని దేవుడు ఎంత చక్కగా ఇలా గుణాలను బట్టి, ఇలా బుద్ధులు బట్టి, ఇలా స్వభావం బట్టి తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తుని ఎరిగిన దేవుడు కాబట్టి ఎంత చక్కగా లేవియ కాండంలో రాయబడతాడు. నేను కని పెంచి ఈరోజు ఈ స్థితికి నువ్వు వచ్చినవంటే దీనికి కారణం ఎవరు? నీ తల్లి కాదా? నీ తండ్రి కాదా? నిన్ను నమ్మి ఈ లోకాన్ని పంపిన పరమ తండ్రి కదా? ఆలోచించి. చాలా మంది నా కోసం ఏం చేసినావు డాడీ, నా కోసం ఏం చేసినావు మమ్మీ, నాకేమి సంపాదించి పెట్టినావు అని అడిగితే పిల్లలు దానికి సమాధానం ఏంటో తెలుసా? ఈ రోజు వరకు నువ్వు వేసుకునే చెప్పులు నీ తండ్రి కష్టం, నీ తండ్రి పడిన కష్టం. తండ్రి బట్టలు లేకపోయినా నా కొడుకు బట్టలు ఉండాలని, నా బిడ్డకు బట్టలు ఉండాలని,
వాళ్ళు ప్రియులారా, వాళ్ళు కొనుక్కోపోయినా నా పిల్లగాలు సమాజంలో తలెత్తుకొని తిరగాలి, సమాజంలో నా పిల్లగారికి మంచి బట్టలు ఉండాలి, నా పిల్లగారికి మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి, నా పిల్లగారికి ఆ స్మార్ట్ ఫోన్లో మరి ఏం కావాలి, రీఛార్జ్ కావాలి. తండ్రి పిల్లల పట్ల ఎన్ని కలలు కట్టే, పిల్లలు ఎన్ని కలలు కట్టారు తెలుసా? తల్లిదండ్రులు కనే కళలకి పిల్లలు కనే కళలకి ఆకాశానికి భూమికి అంత డిఫరెన్స్ ఉందండి. ఈరోజు ప్రియులు అందుకనే ప్రతి కుటుంబంలో తల్లి దుఃఖపడుతుంది, తండ్రి దుఃఖపడుతున్నాడు. అప్పుడప్పుడు మనం వింటున్నాం ప్రియులరా, న్యూస్లో నా కొడుకు కోసం నేను ఎంత కష్టపడ్డా కానీ నా కొడుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా కొడుకు నా కష్టాన్ని కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాడు, నేను పడిన ప్రయాసను కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాను. తండ్రి కొడుకు చెప్పుకోలేక, తండ్రి బిడ్డకు చెప్పుకోలేక, తండ్రి భార్యకి చెప్పుకోలేక తన ఫ్రెండ్స్ కాడో లేకపోతే సేవకుల కాడుకో లేకపోతే దేవుడి మందిరాలకు వచ్చి మోకాలేసి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు ఒక కూతురుగా ఒక కొడుకుగా నువ్వు తల్లిదండ్రి పట్ల ఏ విధంగా ఉన్నావు ఒక్కసారి నువ్వు ఆలోచి. మీ తల్లికి నువ్వు భయపడుతున్నావా? మీ తండ్రికి నువ్వు భయపడే విధంగా ఉన్నావా? చుట్టాలు వచ్చినప్పుడు భయపడటం కాదు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు భయపడటం కాదు, సేవకులు వచ్చినప్పుడు భయపడటం కాదు, నీ గుణములోనే ఆ భయం అనే భక్తి ఉండాలి. ఈరోజు ప్రియులరా, తల్లిదండ్రులు చెప్పే మాటలు మన పిల్లల మంచి కోసం, వాళ్ళు బాగుండాలని, వారు ప్రయోజకులు కావాలని, వారు మంచి పేరు తెచ్చుకోవాలని, సమాజానికి మంచి పేరు, సంఘానికి మంచి పేరు, సేవకుల మంచి పేరు, దేవుడికి మంచి పేరు, మన వీధిలో మంచి పేరు, మన గ్రామంలో మంచి పేరు, అంత మంచి పేరు తేవాలని ఎవరయ్యా నీ గురించి మంచి మాట చెప్తారంటే నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి. చేతులు ఉంటే చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఏ మాటలు మనకి బుర్రకెక్కో, ఏ మాటలు మన మైండ్కి ఎక్కో, ఏ మాటలు మన చెవుకెక్కో. ఎందుకంటే దాని మాటలో చెవులు శాటంతో కోసుకుని జాగ్రత్తగా ఇంటో ప్రియులారా. పనికి రాని వాడు మాటలో చెవులు శాటం చేసుకుని చక్కగా ఇంటో ప్రియులా. ఆ పిల్ల ఏ బట్టలు ఎంత ఏ బట్టలు కొని మమ్మీ డాడీ అంటో ప్రియులా. ఏ బైక్ ఎత్తుకున్నాడు అదే బైక్ కొని అని పట్టుబడుతూ ప్రియులా. ఈ రోజు వరకు ప్రియులరా, మన 3 పూట్ల భోజనం తినడం అంటే ఆ 3 పూట్ల భోజనం మనం తినటానికి ఒక రోజు తల్లి తండ్రి పొత్తుండి మన కడుపు నింపారు ప్రియులా. వాళ్ళకి ప్రియులారా, వాళ్ళు అన్నం తినొచ్చు కానీ తింటే నా కొడుకు సరిపోదు, నా బిడ్డ సరిపోదు అని వాళ్ళు పొత్తుండి నీ కడుపు నింపారు. వాళ్ళకు చెప్పులు లేకుండా అలా ఉన్నారు. నీకు చెప్పులు ఎందుకు భరించాలంటే నీవు చెప్పులు వేసుకొని సమాజంలో మంచిగా ఉండాలని. ప్రతిది కూడా తల్లిదండ్రులు తగ్గించుకుంటూ వస్తే ప్రియులారా, ఈరోజు ఏమైపోతుందా, తల్లిదండ్రులు గుర్తుపడుతున్నారు పిల్లలు. నీకు పెట్టింది, నిన్ను పెంచింది, నిన్ను చదివించింది, నీకు కావలసినప్పుడు అలా డబ్బులు ఇచ్చింది, నీ అవసరాలు తీర్చింది నీ తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? వారు పీకల పట్టాని కాదు, వారికి ప్రియులారా ఒక చెట్టు మనసు ఏ విధంగా చెట్టు మీద ఉండేదో ఒత్తాయిపులోకి వచ్చినాక తల్లిదండ్రికి నువ్వు తోడుగా ఉంటావని, నువ్వు అండగా ఉంటావని, నువ్వు వాళ్ళ కన్నీటి చుక్క రాకుండా చూసుకుంటావని, వారి యొక్క ఆకలిని తీరుస్తావని, వారి యొక్క బట్టలో నువ్వు కొనిస్తావని. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది పిల్లగాలు చెడిపోవడానికి కారణం ఎక్కువ ఎక్కడో తెలుసా ప్రియులారా? తల్లిదండ్రి మాట వినకపోవటం, ఫ్రెండ్స్ మాట వింటారు, బంధువులు మాట వింటారు. ఏమండి, ఎల్లమ్మ పుల్లమ్మ చెప్పే మాటలకు శివుడు శాఖాంత చేసుకుని వింటారు. కానీ వాళ్ళు నీ మంచి కోరేవారేనా? వాళ్ళు నీ మేలు కోరేవాళ్ళేనా? ఒక్కసారి మీరు ఆలోచించి, అమ్మా సమాజంలో మంచిగా బతకాలి అని తండ్రి చెప్పింది అనుకోండి, ఈరోజు ఎలా అవుతుందో చూసిన నన్ను, నేను ఎంత మంచి బతికో నన్ను అనుమానిస్తున్నాడు, నన్ను నిందిస్తున్నాడు, ఫ్రెండ్స్ ముందు, స్నేహితుల ముందు. నీ తండ్రి నీ మంచి చెప్పేది, బట్టలు దాకా వేసుకోవాలో, బట్టలు ఎలా వేసుకోవాలో, నువ్వు ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో నీ తండ్రి నీ గురించి ఆలోచన చేస్తున్నాడు, నీ తల్లి నీ గురించి ఆలోచన చేస్తుంది. ఇది చెప్తే తల్లిదండ్రులు శత్రువు చూస్తున్నారు ఈరోజు. అమ్మా మంచి చదువుకో అంటే నా ఇష్టం, నువ్వు 3 పాపిడిది. ఏమంటే కుక్క ముందు మాసం వేసేది రావద్దంటే ఊపునిదా?
వాసన చూసింది అది. నువ్వు వెళుతున్న నడకలో ఎన్ని కుక్కలు మొరుగుతున్నాయి నిన్ను చూసి. నీ వెనక ఏమనుకుంటున్నారు, నీ ముందు ఏమనుకుంటున్నారు, నీ బిహేవియర్ ఎలా ఉంది, నీ సూప్ ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది. నీ తల్లిదండ్రులు నీ మంచిగా చెప్తే తల్లిదండ్రులు ఈరోజు శత్రువు చూసే వాళ్ళు అయిపోయా. అమ్మా కాలేజీలో జాగ్రత్తగా ఉన్నట్టు మాకు తెలుసులే, పెట్స్కల్ జాగ్రత్తగా ఉంటే మాకు తెలుసులే. తెలిసిపోయే వాళ్ళ ఒంట్లో పడి స్టేషన్లో దెబ్బలు తింటాడు. ఒక సేవకుడు నీ మంచిగా చెప్తున్నా, నీకు ఫ్రెండ్ అయినా, తండ్రి అయినా, స్నేహితుడైనా, నీ కన్న తల్లిదండ్రి చేతులుంటే చప్పట్లు పెట్టండి కింద. వాళ్ళు మాత్రమే నీ మంచివారేవా. బైబుల్ చెప్పిన మాట మనం వింటే, దేవుడు చెప్పిన మాట మనం వింటే, తల్లిదండ్రి మాట కూడా మనం వినాలి. ఈరోజు ఎంత మందిని తల్లులు తండ్రులు ఏడుస్తున్నారు. ఇందాక దైవజనురాలు చెప్పినట్టుగానే ఏదో పాదశ్రయ రోజు మాత్రమే వెళ్ళి తండ్రికి కేక్ కొని పెట్టడం కానీ, సీటు కొని పెట్టడం కానీ, ఒక జత బట్టలు కొట్టించడం కానీ, లేకపోతే పార్కు తీసుకోవడం కానీ, లేకపోతే పిక్నిక్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇష్టం వచ్చిన కూర వండి పెట్టడం కాదు. నీ తల్లి నీ తండ్రి భూమి మీద ఉన్నంత వరకు కంటి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది, బిడ్డది. ప్రియులారా, చప్పట్లు కొడతాం మా ప్రియులారా. ఈరోజు ఏ విధంగా మనం ఉన్నాం ఒక్కసారి మనం ఆలోచన చేయండి. తండ్రికి భయపడుతున్నావా? తండ్రికి భయపడుతున్నావా? తల్లికి భయపడుతున్నావా? తల్లి ఒకరోజు అమ్మ నేను అలసిపోయాను, కొద్దిగా పని చేయబట్టే ఏమంటారు, ఈరోజు చాదు కానప్పుడు ఎందుకు పెట్టుకుని పనులు అంటారు. మొత్తం రివర్స్ డబల్ మీనింగ్ అయిపోయింది ఈరోజు పిల్లగాళ్ళ. సెల్ ఫోన్లు ఎంతసేపు అయినా మూతి పెడతారు కానీ తల్లికి కొద్దిగా వంటగదిలో సాయం చేయమంటే మామ నా శాతగా అట్లా చేతులు అతను ఏళ్ళు మొత్తం తీసుకుని సెల్ ఫోన్ ఊపి నొప్పుడైనా నాకు ఏమవుతాయి, నరాలు లీక్ అయిపోతాయి కదా. ఈరోజు ప్రియులారా, నీ తల్లిని మంచిగా చెప్పేది, నీ తండ్రి మంచిగా చెప్పేవాడు ప్రియులారా. అందుకనే బైబుల్లో ఒక మంచి మాట ఉంది ప్రియులారా, తల్లిదండ్రి మాట విన్న వారి జీవితాలు ఎంత బాగున్నాయో ఒక్కసారి వెళ్దాం ప్రియులారా. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రియులారా, తల్లిదండ్రి మాట విన్న కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు, అక్కడ ఒక కుటుంబం కనపడింది. ఆ కుటుంబం ఎలా ఉన్నదో, ఆ కుటుంబం క్రమం ఎలా ఉందో, ఆ కుటుంబం పద్ధతి ఎలా ఉందో ఎంత అద్భుతంగా దేవుడు చెప్పాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచ్చిన. మరియు దేవుడు నోవాహును అతని కుమారును చప్పట్లు కొట్టి ఆశీర్వదించిండు. ఎవరిని ఆశీర్వదించిండు? నోవాహుని, నోవాహు కుమారుని ఆశీర్వదించిండు. నోవాహుని ఎందుకు ఆశీర్వదించిండు? నోవాహు కుమారుని ఎందుకు ఆశీర్వదించినట్టే తండ్రి ఏం చెప్పినట్టే, నానా దేవుడు ఓడలు తయారు చేయమంటే ఓడలు తయారు చేయంటే అమ్మండి సడన్ అయిపోయారు. తండ్రి మాట్లాడినారు వాళ్ళు. నా పిల్లగాళ్ళు ఒక్క పసిని పోయలేదు అక్కడ. ఓడ తయారు చేయమన్నాడు దేవుడు. ఓడ తయారు చేద్దాం అంటే కొడుకులందరూ పోయి ఓడ తయారు చేస్తున్నారు. వర్షం లేదు, వరదలు లేవు, తుఫాన్ లేదు, సముద్రం లేదు. తండ్రి మాట విన్నారు, తండ్రికి లోబడ్డారు. వాళ్ళు పెద్దోళ్ళు, మళ్ళీ వయసులో పెద్దోళ్ళు. మనం గెంత కొండము గెంత వయసు, మాట మాత్రం పెట్టకోతను కూసినట్టు పోతుంటాం. ప్రియ భూమికి 3 జాన్లు ఉన్నా కానీ మాటలు మాత్రం అంటే ఏమండి ఇప్పుడున్న బాంబుల కంటే డేంజర్ మాటలే బాంబులు అయిపోయినాయండి. ఈరోజు ఎలా ఉందో ఒకసారి నోవాహు కుటుంబాన్ని కొడుకును ఆశీర్వదించినట్టే నోవాహు అడుగుజాడలో కొడుకులు నడిచారు. వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిండు. ఓడను తయారు చేయాలి అని తండ్రి చెప్తే వాళ్ళు విన్నారు. ఈరోజు అమ్మ పలా సోడబాదం అంటే ఎన్ని అబద్ధాలు చెప్తామండి, నా శాత కావట్లేదు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. అనుమం కలిగిన అమ్మగారు అన్ని హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, నీ తండ్రి నీ మంచి కొరకు చెప్పేవాడు, నీ తల్లి మంచి కొరకు చెప్పాడు. నోవాహుకి ఒక్కరు కూడా ప్రశ్నేలా. నేను ఎందుకు చెప్తున్నానంటే నోవాహుకి ఎందుకు ప్రశ్న లేదంటే మా నాన్న ఏది చేసినా మా మంచి కోసం చేస్తారని కొడుకులు నడిచారు. హల్లెలూయా. అందుకే నా కుటుంబం ఎలా ఉందంటండి, వార్తలు అందరూ పట్టకపోయినా కానీ ఆ కుటుంబం మాత్రం ఆ కొడుకులు మనం ఏ పడవ మీద నువ్వు ఒక్కసారి చూడమ్మా. మన అద్దంలో ముఖం చూసుకొని ముడుచుకోవటం కాదు, మన తల్లిదండ్రులకి ఎలా పడుతున్నాం. కుటుంబంలో మనకి ఏ మంచి పేరు ఉంది. తల్లి కష్టపడ్డా వారికి తోడుగా మనం ఉండి వారికి సహాయం చేసే విధంగా. నీకు లేవలేనంత బరువు నీ మీద పెట్టట్లేదు, లేవలేని బరువు నీ తల మీద పెట్టట్లేదు. వాళ్ళకి చిన్న చిన్న కష్టాల చిన్న చిన్న వాటిల్లో వాళ్ళకి తోడుగా ఉండి ధైర్యం చెప్పి
వాళ్ళకి సహాయం చేసేవారిగా మనం ఉండాలి, కానీ మనం వాళ్ళని గాయపరిచే విధంగా ఉండకూడదు, వాళ్ళని విమర్శించే విధంగా ఉండకూడదు, వాళ్ళని ఎగతాళి చేసే వారికి ఉండదు. కొంతమంది పిల్లగాళ్ళు ఉన్నారండి, నేను అందరిని కొంతమంది అంటారు